హాయ్ అండి. మా వారు సమ్మర్ హాలిడేస్కి 10 డేస్ హాలిడేస్ ఇచ్చి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళమంటే నేనైతే దమ్మ నాగార్జున విపాసన సెంటర్కి వచ్చేసాను. ఎందుకు వచ్చా అనుకుంటున్నారా? ప్రకృతికి దగ్గరగా, రేడియేషన్కి దూరంగా, ఏ స్ట్రెస్ లేకుండా ఇక్కడ ఉందామని వచ్చేసాను. ఇక్కడ వీళ్ళు కూడా 10 డేస్ బ్యాచ్లో వాళ్ళండి. తర్వాత మనం ఏదైనా వెహికల్స్ తెస్తే ఇక్కడ పార్కింగ్ ఫెసిలిటీ కూడా ఉంది. నెక్స్ట్ దమ్మ హాల్ చూసేద్దాం. ఇక్కడేనండి డైలీ 12 అవర్స్ మెడిటేషన్ చేసేవాళ్ళం. మధ్య మధ్యలో గ్యాప్ వచ్చినప్పుడు బయటకు వచ్చి చూస్తే ఈ చైర్స్ ఏంటో వింత వింతగా ఉన్నాయి, అక్కడక్కడ వేశారు అనుకున్నాము. ఆర్యమౌనం కదండి, ఒకళ్ళనొకళ్ళ మాట్లాడుకోకూడదు కాబట్టి చైర్స్ కూడా అలానే వేశారు. ఇదైతే డార్మెటరీ అండి. అక్కడ రూమ్స్ ఫుల్ అయిపోతే మిగతా వాళ్ళందరూ ఇక్కడ ఉండాల్సి వస్తుంది. ఇక్కడ నుంచి మా రూమ్కి వెళ్ళాలి అంటే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుంది. ప్రతిరోజు ఇట్లానే నడుచుకుంటా వెళ్ళి నడుచుకుంటా ధ్యాన మందిరానికి రావాలి. అసలు ఎటు చూసిన చెట్లు, కొండలు, లోయల్లాగా అసలు చాలా బాగుంది. నెక్స్ట్ అయితే మా రూమ్ వచ్చేసింది, చూసేద్దాం రండి. లోపల 2 బెడ్స్ ఉంటాయండి. సో ఇటువైపు కనిపించేది నా బెడ్, అటువైపు వేరే వాళ్ళు ఉంటారు. సో బాత్రూమ్ కూడా చాలా బాగానే ఉందండి. రూమ్ ఫెసిలిటీ అయితే చాలా బాగా ఇచ్చారు. నెక్స్ట్ అసలు బయటకు వచ్చి చూస్తే ఉంటుందండి, అసలు ఎంత బాగుందో, ఎంత ప్రశాంతంగా ఉందో చూసారు కదా. సూపర్ ఉందండి బయట కూడా. ఈ లాస్ట్ రూమ్ అయితే దమ్మసేవిక రూమ్ అండి. తర్వాత ఇక్కడ 45 డేస్ కోర్స్ వాళ్ళు అటు సైడ్ ఉంటారు. సో వాళ్ళు మరీ అస్సలు పిన్ డ్రాప్ సైలెంట్గా ఉండాలండి. ఇటు కూడా అలానే ఉండాలి, కానీ మనం చెప్తే వినం కదా. సో వాళ్ళు ఇంకొంచెం బాగా డీప్లోకి వెళ్ళే మెడిటేషన్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి మనం ఎటువంటి డిస్టర్బెన్స్ చేయకుండా ఉండాలి. డైనింగ్ హాల్కి వచ్చేసాం. అమ్మో, ఫస్ట్లో అయితే ఇక్కడ ఏం వంటలు చేస్తారు, మనం తినగలుగుతామో లేదో అని చాలా భయపడేవాళ్ళం. కానీ డే బై డే ఏంటంటే ఇవాళ ఏం స్పెషల్స్ చేస్తారా అని వెయిట్ చేస్తూ వచ్చేసేవాళ్ళం. వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు అనుకుంటున్నారేమో, ఇవాళ 10th డే కాబట్టి ఆ ఛాన్స్ ఉంది మాట్లాడడానికి. క్లీనింగ్ సెక్షన్ అండి. నెక్స్ట్ నాకైతే ఏ నెంబర్ ఇచ్చారో ఆ నెంబర్ దగ్గరే నేను కూర్చొని తినాలి. ఇది నా ప్లేస్ అనమాట. ఇవాళ ఏం బ్రేక్ఫాస్ట్ పెట్టేశారో చూసేద్దాం, వచ్చేయండి. టీ కంపల్సరీ ఉంటుంది. అటుకుల ఉప్మా, చట్నీలో అయితే పుదీనా కంపల్సరీ వేస్తారండి. నెక్స్ట్ కర్బూజా, పుచ్చకాయ స్వీట్ అన్నమాట. ఇది బాగుందండి టేస్ట్. రాగి జావ కంపల్సరీ ఉంటుంది. మొలకెత్తిన పెసలు, మొలకెత్తిన మెంతులు. హాయ్ అండి, ఫుడ్ ఎలా ఉంది? చాలా బాగుందండి. ఇక్కడ అన్నీ బాగున్నాయి. వచ్చినందుకైతే చాలా మంచిగా అనిపించింది. ఇంకా ఫస్ట్ 3 డేస్ మాత్రం కొంచెం ఇబ్బందిగా అనిపించింది. తర్వాత మాత్రం చాలా ఫుడ్ బాగుందా? ఫుడ్ బాగుంది, అన్నీ బాగున్నాయి. ఈరోజు లాస్ట్ డే వెళ్తున్నాము అందరము. కొంచెం వచ్చిన రోజు నుండి 3 రోజుల వరకు అయితే బాధగా ఉన్నాము. ఇప్పుడైతే చాలా హ్యాపీగా ఉన్నాం. పోయే ముందు బాధగా ఉన్నాం. టీచర్స్ కానీ మాకు సేవకులు మాకు ఏదైనా సరే అంత హెల్ప్ చేశారు. ఓకే, థ్యాంక్ యూ అండి. హాయ్ హాయ్. ఫుడ్ ఎలా ఉందిరా? బాగుందా? రావచ్చా ఎవరైనా? మీలాంటి యంగర్స్ ఎవరైనా రావచ్చా? యంగర్సే రావాలి. హాయ్ అండి. హలో, ఎలా ఉంది? ఫుడ్ బాగుందండి. ఇక్కడ ఫుడ్ అకామిడేషన్ చాలా బాగుందండి. వసన ప్రోగ్రామ్ కూడా బాగుంది. ఇక్కడికి ఎలాంటి వాళ్ళు రావాలి? పెద్దవాళ్ళ, చిన్నవాళ్ళ, ఎవరైనా రావచ్చా? అందరూ రావచ్చు. బాగుందంటారా అయితే? అందరూ రావచ్చు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ మీకు? చాలా బాగుంది. వచ్చినప్పుడు జర భయపడ్డా కానీ ఓకేనా? అయిపోతున్నాను. హాయ్ అండి, బాగుందా ఫుడ్ ఇవాళ? చాలా బాగుంది. పిల్లలు కూడా రావచ్చా ఇక్కడికి? పీస్ఫుల్గా ఉందా ఇక్కడ?
ఫస్ట్ డే అయితే తపోవనానికి తీసుకెళ్తారండి. అంటే కొండ పైకి వెళ్ళి ధ్యానం చేయటం అనమాట. నాగార్జున సాగర్ కొండ పైకి ఎక్కి అక్కడ కూర్చొని ధ్యానం చేస్తాము. ఇప్పటి వరకు ఒక రూమ్లో చేసాం కాబట్టి ఇప్పుడు కొండపైన చేపిస్తారు. చాలా బాగుంటుందండి. హాయ్ అండి, ఇవాళ మాకు చాలా హ్యాపీగా ఉంది. 10 days కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ విపాసనాలో మేము 10 days కోర్స్కి వచ్చాము, కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ ఒకళ్ళని అడుగుదాము, వాళ్ళ అభిప్రాయం తెలుసుకుందాము. హాయ్ మ్యామ్. హలో అండి. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కాకినాడ నుంచి. ఏంటి ఫోన్ అప్పుడే పట్టేసుకున్నారు? ఇవాళే ఫోన్ వచ్చింది కదండి, అందుకని ఫోన్ చూస్తున్నాము. అవునా, మనం ఫోన్ ఉంటే ఇంకా పక్క వాళ్ళతో కూడా మాట్లాడడం కదండి, ఏమంటారు? నిజం, ఫోన్ వచ్చిన తర్వాత నిన్నటి వరకు ఒకళ్ళు చూసుకుని నవ్వుకున్నాము. ఇవాళ ఫోన్ వచ్చిన తర్వాత అది కూడా లేదు, ఫోన్లోనే ఉండిపోయాం అందరూ. ఎక్కడి నుంచి వచ్చారండి? మేము యూఎస్లో ఉంటామండి. అంటే దీనికోసం వచ్చారా? అలాగే అనుకోవచ్చండి. అవునా, వామ్మో, మేము ఇక్కడి నుంచి రావడానికే చాలా కష్టపడుతున్నాం, మీరు అక్కడి నుంచి వచ్చారంటే అక్కడి నుంచి వచ్చిన తర్వాత కొంచెం టైం ఉంటే దీనికి టైం చూసుకుని వెళ్ళిపోదాము అని టైం పెట్టుకున్నాం. ఇక్కడ ఎలా ఉందండి మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుందండి. బాగుందా? చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అన్నిటికన్నా మాతో పాటు పార్టిసిపెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చాలా క్లోజ్గా ఉండి లైక్ ఒక ఫ్యామిలీలో. అంటే మీరు మాట్లాడుకోలేదు, ఇక్కడ ఎందుకో కనెక్ట్ అయ్యాము ఒకళ్ళకొకళ్ళు. ఓకే ఓకే. అంటే ఇక్కడ నోబెల్ సైలెన్స్ కదండి, అంటే ఆర్యమౌనం అనేది తప్పనిసరిగా పాటించాలి. 10 days అయిపోయింది, ఒకళ్ళని చూసుకున్నాం కానీ ఇంతవరకు మనం మాట్లాడుకోవాలి. ఇవాళ ఒక్కరోజు ఎవరి పేర్లు ఏంటో కూడా ఎవరికి తెలియదు, కానీ ఎక్కడో ఏదో అనుబంధం ఉంది వెళ్ళి చూస్తే అని ఒక ఫీలింగ్ అయితే ఉంది. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేచర్ చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అంటే మీకు అమెరికాలో ఉన్నది బాగుందా, ఇక్కడ ఉన్నది బాగుందా అండి? మనం ఇక్కడే పుట్టాం కదండి, ఇక్కడ ఉన్నది చాలా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. చూసారు కదండి ఈ వాతావరణం ఎంత బాగుందో. ఇక్కడ ఒక మేడం వెళ్తున్నారు. హాయ్ మ్యామ్. హాయ్ అండి. మేడం, ఇవాళ ఎలా ఉన్నారు? మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. 10 days నోబెల్ సైలెన్స్ తర్వాత ఇవాళ మాట్లాడుకుంటున్నాము, చాలా బాగుంది. అంటే ఈ 10 days కూడా ధ్యానమే చేస్తారా అండి? జస్ట్ విపసన అనేది ఒక టెక్నిక్, చాలా మెడిటేషన్ టెక్నిక్స్ ఉంటాయి. విపసన అనేది ఒక టెక్నిక్, లైక్ చాలా ఓల్డ్ టెక్నిక్, ఫ్రమ్ బుద్ధా నుంచి ఉన్న టెక్నిక్. సో అది మనకి ఇక్కడ ఫస్ట్లో నుంచే అంటే ఎలాగ ప్రాక్టీస్ చేయాలనేది మనకి స్టెప్ బై స్టెప్ ఈ 10 days మనకు నేర్పిస్తారు. సో ఇప్పుడు మనకి టెక్నిక్ తెలుస్తుంది ఇక్కడ. సో మనకి ఇంటికి వెళ్ళి ఫుల్ ఫ్లెజ్డ్గా కంటిన్యూ ప్రాక్టీస్ చేయాలి. అంటే ఇక్కడికి వచ్చినంత మాత్రాన ఫుల్ఫిల్ అవ్వదు, మనం ఇంటికి వెళ్ళి మళ్ళీ ప్రాక్టీస్ చేస్తేనే దానికి ఫలం అనేది ఉంటుంది, అంతే కదండి. అయితే థ్యాంక్ యూ అండి. 10 days ముందు ఎంత కష్టంగా గడిచినా అయిపోయిన రోజు చాలా హ్యాపీగా కొత్త ఫ్రెండ్స్ని కలవడం నాకైతే చాలా హ్యాపీ అనిపించింది.